ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము. అధ్యాయము 7. సకల సాధు స్వరూపము. నిర్గుణుడు, నిరాకారుడు అయిన భగవంతుడు తపోనిష్ఠులైన మహర్షులకు మాత్రమే ధ్యానంలో గోచరిస్తాడు. సామాన్యులను ఉద్ధరించడానికి ఆయనయే పరిపూర్ణులైన మహనీయుల రూపాలలో భూమిమీద లభిస్తుంటాడని భాగవతాది సద్గ్రంథాలు చెబుతున్నాయి. కాని అందరూ మహనీయులుగాను ఉన్న దైవమే సాయిగా ప్రత్యేకించి అవతరించినదని భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. అందుకే ఆయన అద్వితీయ పూర్ణ దత్తావతారము, సకల సాధు స్వరూపము. శ్రీ నరసింగ్ మహారాజ్ సాకోరి నివాసి హంసరాజ్ ఉబ్బసంతో బాధపడుతున్నాడు. అతనికి సంతానంగూడా లేదు. అతడు ఈ 2 బాధలు నివారించమని నాసిక్ నివాసి దిగంబరియైన నరసింగ్ అను సిద్ధ పురుషుణ్ణి ఆశ్రయించాడు. అతని దేహాన్ని ఒక భూతమావేశించి సంతానం లేకుండా చేస్తోందని సాయిబాబాను దర్శిస్తే ఆయన అతని చెంపమీద 2 దెబ్బలు కొట్టి భూతాన్ని పోగొడతారని ఆ మహనీయుడు చెప్పారు. అతడు 1911వ సంవత్సరంలో సాయిని దర్శించగనే అతడేమీ చెప్పకముందే సాయి అతని చెంపమీద 2 దెబ్బలు కొట్టి దుష్టగ్రహమా ఫో బయటకు అని గద్దించారు. కొద్ది కాలానికి అతడికి సంతానం కల్గింది. ఈ మహనీయులిద్దరి ఆంతర్యము ఒక్కటేనని ఈ సంఘటన నిరూపిస్తున్నది. దహను నివాసి హరిభావు కార్నిక్ 1917వ సంవత్సరంలో గురు పూర్ణిమ నాడు సాయిని దర్శించి సెలవు తీసుకొని మసీదు మెట్లు దిగుతూ ఆయనకొక రూపాయి దక్షిణ ఇస్తే బాగుండునని తలచాడు. సెలవు తీసుకొన్నాక ఆయనను తిరిగి దర్శించరాదని శ్యామ అతనిని పంపివేశాడు. అతడు నాసిక్లో దిగి ఆలయంలో ప్రవేశిస్తున్నాడు. ద్వారం వద్ద భక్తుల మధ్యనున్న నరసింగ్ మహారాజ్ హరిభావు చేపట్టుకొని నా రూపాయి నాకివ్వు అన్నారు. ఆ రూపంలో సాయియే తానివ్వదలచినది స్వీకరిస్తున్నారని గుర్తించి సంతోషంగా సమర్పించాడు కార్నిక్. సాయి నర్సింగ్ ఒక్కరే. మౌల్వీ సాహెబ్ ధనికుడైన షాపూర్జీకి సంతానం లేదు. యాత్రలు, దానాలు, శాంతులు చేసినా ఉపకరించలేదు. దాసగను సలహాపై అతడు సాయిని దర్శించాడు. అతడి మొరవిని సాయి 5 రూపాయలు దక్షిణ కోరారుగాని మరలా తమకిదివరకే 3 రూపాయల 14 అణాలు ముట్టిందని చెప్పి 1 రూపాయి 2 అణాలు మాత్రమే తీసుకొని ఆశీర్వదించారు. ప్రథమంగా శిరిడీ దర్శించిన షాపూర్జీకి సాయి మాటలర్థంగాక దాసగనునడిగాడు. అతడాలోచిస్తే ఒకరోజు నాందేడులో మౌల్వీసాహెబ్ అను సాధువును షాపూర్జీ సత్కరించాడని గుర్తొచ్చింది. నాటి ఖర్చుల చీటీ చూస్తే 3 రూపాయల 14 అణాలు అయింది. ఆ రూపంలో అది సాయికే చెందినదని దాసగను వివరించాడు. తర్వాత షాపూర్జీకి 12 మంది బిడ్డలు కలిగి 4 జీవించారు. శ్రీ అక్కల్కోట స్వామి, అక్కల్కోటలో దత్తావతారమైన స్వామి సమర్థ నిర్యాణం చెందనున్నారు. భక్తుడు కేశవనాయక్ శోకిస్తుంటే స్వామి తమ పాదుకలతనికిచ్చి నా అవతారం శిరిడీలో ఉన్నారు సేవించుకో అన్నారు. ఆ తర్వాత నాయక్ తన కొడుకును తీసుకుని శిరిడీ బయల్దేరాడు. రైల్లో శిరిడీ వెళ్లేవారు కలసి సాయి కేవలం పిచ్చి ఫకీరని చెప్పారు. అయినా శిరిడీ చేరాక నాయక్తో వారుగూడా మసీదు వద్దకొచ్చారు. నాయక్తో సాయి నువ్వు నీ కుమారుడు రావచ్చు, తక్కిన వారొస్తే భ్రష్టులవుతారు అన్నారు. తర్వాత వేపచెట్టు నుండి కొద్ది ఆకులు అందరకు పంచి రుచి చూడమన్నారు. అవి నాయక్లకు తీయగాను మిగిలిన వారికి అతి చేదుగాను ఉన్నాయి. సద్గురు భక్తులకు సంసారం మధురంగాను విద్యాహంకారులకు చేదుగాను ఉంటుంది. హరిశ్చంద్ర పితలే కుమారుడి మూర్ఛవ్యాధి ఎన్ని వైద్యాలకు లొంగలేదు. మిత్రుల సలహాపై సాయిని దర్శించగా వారి ఆశీర్వచనంతో తగ్గింది. తర్వాత వారికి సెలవిస్తూ సాయి బాపూ, ఇదివరకు మీకు 2 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు మరో 3 రూపాయలు ఇస్తున్నాను. వీటినిగూడా పూజించుకో, మేలవుతుంది అని 3 కాసులిచ్చారు.
ప్రథమంగా శిరిడి దర్శించిన పితలేకు ఆ మాటలర్థంగాక ఇల్లు చేరి తన తల్లినడిగాడు. ఆమె, నీ చిన్నతనంలో మనం అక్కల్కోట స్వామిని దర్శించాము. అప్పుడాయన 2 రూపాయలు ఇచ్చి పూజించుకోమన్నారు. మీ తండ్రి చనిపోయాక అవి కన్పించలేదు. ఆయనే మరల సాయిబాబా రూపంలో నిన్ననుగ్రహించారు అన్నది. అక్కల్కోట స్వామి నిర్యాణమయ్యాక భక్తుడు కృష్ణజీ తరచువారి సమాధిని దర్శిస్తుండేవాడు. ఒకనాటి రాత్రి అతనికి స్వామి దర్శనమిచ్చి, ఇప్పుడు అక్కల్కోటలో ఏముంది? నేనిప్పుడు శిరిడీలో ఉన్నాను. అక్కడ సేవించుకో అన్నారు. మరురోజే అతడు శిరిడి చేరి సాయి సన్నిధిలో 6 మాసాలున్నాడు. అలవాటు ప్రకారం అక్కల్కోట వెళ్లడానికి అనుమతి కోరాడు కృష్ణజీ. సాయి, ఇప్పుడు అక్కడేముంది? ఆ స్వామి ఎప్పుడు నా రూపంలోనే ఉన్నారు. అక్కడకు వెళ్లడమెందుకు? అన్నారు. నారాయణ్కు ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు మిత్రులు సాయపటము, విభూతి ఇచ్చారు. మరురోజే అతని జబ్బు తగ్గిపోయింది. అయినా దత్తావతారమైన అక్కల్కోట స్వామి పటం ప్రక్కనే ఫకీరైన సాయపట ముంచకూడదని తలచి దూరంగా ఉంచాడు నారాయణ్. నాటిరాత్రి స్వప్నంలో అతనికొక ఫకీరు దర్శనమిచ్చి, ఆ ఫకీరు స్వామి వేరుకాదు అని చెప్పాడు. మరురోజే అతడు సాయపటాన్ని కూడా పూజలో పెట్టాడు. మరొకసారి ఆరతి సమయంలో బాపూసాహెబ్ జోక్కు అక్కల్కోట స్వామిగా దర్శనమిచ్చారు సాయి. బాబా, అక్కల్కోట స్వామి ఒక్కరే. గురుగోలప్ స్వామి, కోటీశ్వరుడు బూటి సాయి సన్నిధిలో ఉంటున్న రోజులవి. ఒకరోజు ఉదయం సాయి లెండీ తోటకు బయల్దేరుతూ, ఈరోజు కాషాయం ధరిస్తాను అన్నారుగాని భక్తులు తెచ్చినా ధరించలేదు. మధ్యాహ్నానికి నాసిక నుండి మూలే శాస్త్రి అను శ్రోత్రియ బ్రాహ్మణుడు బూటీతో పనిబడి శిరిడీ చేరాడు. ఇద్దరూ సాయిని దర్శించారు. బాబా తమ పైకంతో పండ్లుకొని భక్తులకు పంచారు. అప్పుడు బాబా చేతిలోని రేఖలు పరిశీలించాలని కోరాడు శాస్త్రి. బాబా 4 అరటి పండ్లు ప్రసాదించి ఊరుకున్నారు. చేయి చూడడానికి తాము మానవ మాతృలముగామని, 4 పురుషార్థాలు ప్రసాదించే దైవస్వరూపులమని వారి భావమేమో. తర్వాత బసకు చేరి స్నానం చేసి అగ్నిహోత్రమారంభించాడు శాస్త్రి. మసీదులో ఆరతి సమయంలో బూటీని పిలిచి, ఆ నాసిక్ బ్రాహ్మణుని దక్షిణ తీసుకురమ్మని చెప్పు అన్నారు బాబా. బూటీ ఆ మాట చెప్పగానే శ్రోత్రియుడైన తనను ముస్లిమైన బాబా అలా ఆజ్ఞాపించడం అతనికి చికాకనిపించింది. బూటీపై గౌరవంతో మాత్రమే అయిష్టంగా శాస్త్రి మసీదు చేరి ముంగిట నుండే బాబాకు పుష్పాంజలి సమర్పించాడు. కాని అతనికి బాబా కనిపించలేదు. ఆ స్థానంలో అతని గురువు గోలప్స్వామి కాషాయధారి యై కూర్చుని ఉన్నారు. పట్టలేని సంతోషంతో శాస్త్రి మసీదు ప్రవేశించి తన గురువు పాదాలకు ప్రణమిల్లాడు. భక్తులందరూ ఆరతి పాడుతుంటే శాస్త్రి తన్మయత్వంతో తన గురునామం స్మరిస్తున్నాడు. కొంతసేపటికి అదే స్థానంలో సాయి కన్పించి దక్షిణ కోరారు. కులగర్వం, విద్యాగర్వం నశించి ఆనందభాష్పాలు రాలుస్తూ దక్షిణ సమర్పించాడు శాస్త్రి. అతడి అనుభవం విన్నాకగాని నాటి ఉదయం కాషాయం ధరిస్తామన్న బాబా మాటలకు అర్థం భక్తులకు బోధపడలేదు. సాయి, గోలప్స్వామి వేరుగాదు. కాకా మహారాజ్ ఒకనాడు శిరిడి వచ్చిన డాక్టర్ పండిట్ను భక్తుడైన దాదాకేల్కర్ ఇంటికి వెళ్ళమని చెప్పి దారిగుడా చెప్పారు సాయి. తర్వాత కొంతసేపటికి డాక్టరుతో కలసి మసీదు చేరి బాబాను పూజించాడు కేల్కర్. అప్పుడు పండిట్ పళ్ళెంలోని చందనం తీసుకుని బాబా నొసట పెట్టాడు. ఎవరినీ అలా చేయనివ్వని బాబా ఆనాడు ఊరుకుంటే కారణమడిగాడు కేల్కర్. అతనికి ధోపేశ్వర్లో కాకా మహారాజ్ అనే బ్రాహ్మణ గురువున్నారు. నాలో వారిని దర్శించి అతడలా చేశాడు. నేనెలా కాదనగలను అన్నారు బాబా. ఆ సాధువెవరు? సగునమేరు నాయకనే యువకుడు నర్సోబావాడి అనే క్షేత్రం దర్శించి
శ్రీ వాసుదేవానంద సరస్వతి అను మహనీయుని చూచాడు. అతడిని చూస్తూనే ఆ యతి, నీవొక మహనీయుని దర్బారుకు చెందినవాడివి. నీకంతకంటే ఏం కావాలి? అన్నారు. అతడికి ఆ మాటలర్థం కాలేదు. తర్వాత అతడు కాలేజీలో చదువుకుంటుండగా నాస్తిక ప్రభావానికి గురయ్యాడు. అతని సందేహాలు తీర్చలేక అతడి తండ్రి బాబాను దర్శించమని చెప్పాడు. అతడు 1912వ సంవత్సరంలో షిరిడీ వెళ్ళాడు. అతనిని చూస్తూనే అతని మాతృభాషయైన కన్నడంలో, దేవుడు లేడంటావేమీ? నిశ్చయంగా ఉన్నాడు అంటూ అతని కళ్లలోకి చూచారు బాబా. ఒక్క వాక్యంతో, చూపుతో సంశయాలన్నీ తీరిపోయాయి. తర్వాత అతడు మసీదుకెళ్ళి బాబా యొక్క దివ్యవర్చస్సు తన్మయుడై కన్నార్పక చూస్తూ కూర్చున్నాడు. సాయి నవ్వి, ఏమిటి, పిచ్చివాడిలా అలా చూస్తావ్? నీవు బాల్యంలో పశువులను మేపుతుండగా వచ్చాను కదా, మరచావా? మన తల్లిదండ్రులిక్కడే ఉన్నారు, మనమిక్కడే ఉండాలి అన్నారు. సగున్ ఇల్లు చేరి తన తల్లితో సాయి చెప్పినది విన్నవించాడు. ఆమె నీ 9వ ఏట నీవు పొలంలో పశువులను మేపుతుండగా ఒక సాధువు కన్పించి నిన్ను పిలిచారు. నీవు నాతో చెబితే నేనుగూడ వారికి భిక్ష ఇచ్చాను. అప్పుడు ఆయన నీతో, నీవు నా చెంతకు ఎప్పుడొస్తావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అన్నది. అంటే ఆ సాధువు తమ రూపమేనని సాయి తెలిపారు. అప్పుడుగాని శ్రీ వాసుదేవానందులు చెప్పిన మాటలకర్థం సగుంకు తెలియలేదు. తర్వాత అతడు జీవితాంతం షిరిడీలో ఉండిపోయాడు. శ్రీ గోపాల్దాస్, నాసిక్లో గోపాల్దాస్ మహారాజ్ అనే సిద్ధపురుషుడుండేవాడు. వారి భక్తులు డాక్టర్గనే బాబానుగూడా పూజించేవాడు. ఒకరోజు అతని మామగారు షిరిడీ వెళ్తుంటే నాసిక్లో గోపాలదాసుగారికి తన దక్షిణగా 5 రూపాయలు అందజేయమని ఇచ్చాడు. నాటి సాయంత్రం రామాలయంలో సాధు సంతర్పణకని గోపాల్ దాసు స్వయంగా వంట చేస్తున్నారు. ఎందరో భక్తులక్కడ జేరారు. దక్షిణ అందజేయడమెలా అని గనే మామగారు ఆలోచిస్తుంటే స్వామి అతనిని పిలిచి 1, 2, 3, 4, 5 అంటూ లెక్కించి దక్షిణ అడిగి తీసుకున్నారు. తర్వాత ప్రసాదమిచ్చి, పరుగెత్తు, లేకుంటే బండి అందదు అని నవ్వుతూ వీడ్కోలు చెప్పారు. అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ ఆ సంఘటన తమకే జరిగినట్లు చెప్పారు. సాయి గోపాలదాసు వేరుకాదు. హుమాయున్ చక్రవర్తి గురువు. మహనీయుల మాటలు కొన్ని నిగూఢంగా ఉంటాయి. శ్రీకృష్ణుడు తన జననానికి ఎన్నో యుగాలు ముందున్న వివస్వంతునికి యోగ విద్య ఉపదేశించానన్నాడు. యూదుజాతికి ఆదిపురుషుడైన అబ్రహాముకు పూర్వమే తానున్నట్లు క్రీస్తు చెప్పాడు. అలానే బాబాగూడా ఒకసారి అన్నారు, చాలా కాలం క్రిందట పైఠానులో నేనొక సద్బ్రాహ్మణునితో ఉన్నాను. నాకు అతడే భిక్ష ఇచ్చేవాడు. ఈ రోజుల్లో అలాటివారు అరుదు. ఇప్పుడందరూ స్వార్థపరులే. ఇప్పుడతనెక్కడున్నాడో అల్లాకే ఎరుక. నేనంతకు కొన్నివేల సంవత్సరంల పూర్వంగూడ ఉన్నాననుకో. నేనప్పటికే వృద్ధుడుగా ప్రయాగలో చుట్టకాలుస్తుండేవాణ్ణి. అక్కడ వీణ, చిరుతలు ధరించి భజన కరచేస్తుండే బ్రాహ్మణుడు నా వద్దకొచ్చి నమస్కరించి, ముకుంద్ బ్రహ్మచారి చేస్తున్న తపస్సు త్వరలో పూర్తవుతుంది. ఓరిమి వహించమని మీరతనితో చెప్పండి. నిజంగా ఇది భగవదాజ్ఞ. నేనొక వ్రతమాచరిస్తున్నాను గనుక ఈ పని మీరే చేయాలి అన్నారు. నేను ముకుంద్ నివసించే మఠానికి వెళ్ళాను. అది నీమ్గావ్ గ్రామమంత పెద్దది. ముకుంద్, అతని శిష్యులు నేను ముస్లిమునని తలచి మేమిక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నాము. నీ రాక వలన ఈ మఠం అపవిత్రమైంది. మేమంతా ఆత్మాహుతి చేసుకుంటాం. ఆ పాపం మీకు సంక్రమిస్తుంది అన్నారు. నేను అల్లా మాలిక్ అని చెప్పి, నేను చెప్పవలసిన మాట మనసుతోనే చెప్పి బయటకు వెళ్ళాను. బజారులో ఒక యువరాజు, అతని భార్య, కొద్దిమంది సేవకులు కనిపించారు. ఆ యువతికి త్రాగే నీరు కావాలని
భర్త అందరినీ అడుగుతున్నాడు. నా కమండలంలో నీరిచ్చాను. అవి త్రాగి ఆమె నా పాదాలపై పడింది. ఆమెను ఆశీర్వదించాను. వెంటనే యువరాజు మోకరిల్లి, నా గతి ఏమిటి? నాకు దిక్కెవరు? అన్నాడు. నేను, అమర్కోట వెళ్ళండి. అక్కడ మీకు కొడుకు పుడతాడు. అతడు ఈ దేశానికి రాజవుతాడు. నీకేమీ భయంలేదు అని ఆశీర్వదించాను. వాళ్ళు అలాగే వెళ్లారు. వారికి పుట్టిన బిడ్డడి పేరు జలాలుద్దీన్ మొహమ్మద్. అతడే తర్వాత అక్బర్ చక్రవర్తిగా కీర్తికెక్కాడు. అంతా భగవంతుని కృప. ఈ వృత్తాంతం వజ్రాలగని లాంటిది. అందులో ఎన్నో నిగూఢమైన సత్యాలు, చరిత్రగూడ దాగి ఉన్నాయి. మొదటది, ముకుంద్ బ్రహ్మచారి వంటి ఆచారపరాయణులైన తపస్సులు, శిష్యులు, వారి మఠాలు దేశంలో ఎన్నైనా ఉండవచ్చుగాక. వ్యక్తిగతమైన వారి తపస్సులతో భగవంతుడుగూడా సంప్రీతుడై ఉండవచ్చుగాక. కాని ఒక వంక బ్రహ్మజ్ఞానుల విషయంలో కులము, మతము, వారి పుట్టు పూర్వోత్తరాలు, బాహ్యమైన వారి వేషభాషలు పట్టించుకొనక వారిని పూజించి, వారి హీతవాకులకు విధేయులమై ఉండాలని సర్వశాస్త్రాలు చెబుతున్నా మత మోడ్యంతో ప్రజలు మహాత్ములను నిరసించటం దేశానికే అరిష్టం. ఒకవంక ముకుంద్ యొక్క ఈ వైఖరి గూర్చి చెబుతూనే మరొక వంక సాయి తాము చుట్ట కాలుస్తున్నాగూడా ఒక సద్బ్రాహ్మణుడు, భగవదాజ్ఞను పొందినవాడుగూడా తమకు నమస్కరించారని చెప్పారు. ఈ పరమ సత్యానికి చరిత్రలో లెక్కలేనన్ని తార్కాణాలున్నాయి. రెండవది, మతద్వేషంతో సాటి మనిషి అయిన రాజకుమార్తెకు త్రాగడానికి నీరుగూడ ఇవ్వ నిరాకరించడం దైవ నిర్ణీతమైన ధర్మానికే కళంకం. మానవులు ఏ దేశస్థులు, మతస్థులు అన్న ప్రమేయం లేకుండా సాటి మానవుల పట్ల, మహాత్ముల పట్ల ప్రేమతో ధర్మబద్ధంగా నడుచుకుంటే దైవకృప లభిస్తుంది. లేకుంటే దేశానికి పతనము, పరాధీనము తప్పదని సూచించారు సాయి. మూడవది, మహాత్ములకు మధ్య బాహ్యాచారాలకు, మతభేదాలకు అతీతమైన ప్రేమానుబంధాలుంటాయి. కనుకనే సాయికి ఆ సబ్రాహ్మణుడు నమస్కరించాడు. అంతకుముందు పైఠానులో ఒక సద్బ్రాహ్మణుడు సాయిని తన ఇంట ఉంచుకుని నిత్యమూ ఆయనకు భిక్షనిచ్చేవారట. పూర్వపు దత్తావతారాలుగూడ వారి రూపాలే. సింధియాకు అందరూ కుమార్తెలే. అతడు 1903వ సంవత్సరంలో గాంగాపూర్ దర్శించి తనకు కొడుకు జన్మిస్తే దర్శనానికి వస్తానని మ్రొక్కుకున్నాడుగాని అది నెరవేరాక అతడు మ్రొక్కు తీర్చలేదు. అతడు 1914వ సంవత్సరంలో షిరిడీ దర్శించాడు. అతడిని చూస్తూనే సాయి ఉగ్రులై, ఒక్క కొడుకు పుట్టాడని నీకింత గర్వమా? అంతటి అదృష్టం నీ రాతలో లేదు. నా శరీరం చీల్చి నీకొకణ్ణి ప్రసాదించాను అన్నారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీ నృసింహ సరస్వతియే నేటి సాయిబాబా అని సింధియా గుర్తించాడు. బాబా ఒక రోజొక కథ చెప్పారు. ఒకరోజు కొందరు ముస్లింలు వారితో విందారగించమని పట్టుబట్టారు. బ్రాహ్మణుడనైన నాకు మాంసాహారం నిషిద్ధమని చెప్పినా వారు వినలేదు. అప్పుడు నేను వంటకాలపై గుడ్డకప్పి భగవంతుణ్ణి ప్రార్థించాను. గుడ్డ తీసేసరికి ఆ మాంసం పెద్ద గులాబిపులుగా మారింది. ఆ ముస్లిములు ఆశ్చర్యపడి క్షమాపణ వేడుకున్నారు. ఈ లీల 3వ దత్తావతారమైన శ్రీమాణిక్య ప్రభువుల చరిత్రలో జరిగింది. సాయి, మాణిక్య ప్రభువులు ఒక్కరేనన్నమాట. శ్రీసాయి పూర్ణ దత్తావతారము గనుక దత్తాత్రేయుడు త్రిమూర్త్యాత్మకుడు, పరబ్రహ్మస్వరూపి. సృష్ట్యాదిలో సృష్టి స్థితిలయాలకు కారణమైన త్రిగుణాలే త్రిమూర్తులు. ఆయన ఎప్పుడూ గురుస్వరూపియే, మునిజన వంద్యుడై అన్ని మతాలవారిని, వారి ధర్మాన్ని, పాత్రతను అనుసరించి అనుగ్రహిస్తూ వచ్చారు. అందుకే పై వృత్తాంతంలో తాము ముకుంద బ్రహ్మచారిని అనుగ్రహించబోయారుగాని అతడు నిరసించాడు. తత్ఫలితంగా ముకుందుకు జన్మాంతరంలో వ్యక్తిగతమైన ఉన్నతి కలిగినా సార్వజనీనమైన అతని సంకల్పం నెరవేరలేదని తర్వాత వృత్తాంతం తెలుపుతుంది. 4వది, భక్తులకు తామే దత్తస్వామి, దత్తావతారములైన నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు,
అక్కల్కోట స్వామి అని అనుభవాలిచ్చారు. అందుకే వారి చరిత్ర పారాయణ ఎంతో ఆవశ్యకమని ఆయన సూచించారు. ఐదవది అయితే సనాతన ధర్మమూర్తి అయిన దత్తస్వామి ఈ సాయి అవతారంలో ఫకీరుగా దర్శనమిచ్చారు. ఏకనాథునికి, వారి గురువైన జనార్దన స్వామికి కూడా ఆయన దర్శనమిచ్చారు. అందుకే దత్తాత్రేయుడు కేవలం దేవతలలో ఒక్కరు మాత్రమేగాదు, అన్ని మతాలలోనూ మహనీయులుగా, మానవాళికి ఎప్పుడూ లభ్యమయ్యే సద్గురుతత్వమే దత్తస్వామి. అందుకే అట్టివారి చరిత్రలన్నీ ఒకే రీతిగా ఉంటాయి. హిందూ ధర్మంలో దత్తస్వామి, బౌద్ధంలో పద్మసంభవుడు, ఇస్లాంలో ఖిజిర్ మరియు మహబూబ్ సుభానీలుగా ఆ తత్వమే ప్రకటమైంది. వీరందరూ సంకుచిత మతోన్మాదాన్ని నిరసించి సామరస్యాన్నే బోధించారు. ఫిబ్రవరి 1918 సంవత్సరంలో బాపూజీ శాస్త్రి అను భక్తుడు గంగాజలంతో సాయి పాదాలు కడిగి, పూజించి, శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామి పుణ్యతిథి అయిన దాసనవమికి సజ్జనగఢ్ వెళ్లడానికి అనుమతి కోరాడు. సాయి నవ్వి, నేనే అక్కడ, ఇక్కడ ఉన్నాను అని ఆశీర్వదించి పంపారు. బాపూజీ సజ్జనగఢ్ వెళ్లాడు. అక్కడ దాసనవమి నాడు తెల్లవారు జామున 5 గంటలకు బాబా భౌతికంగా దర్శనమిచ్చారు. సాయియే సమర్థ రామదాస స్వామిగుడా. సద్గురు భక్తుడు సర్వాన్ని తన గురువులోనే చూచుకోవాలి. సాయిబాబా ఒకప్పుడు అహ్మదాబాదు నుండి వచ్చిన ఒక ముస్లిముకు మహమ్మదులవారి ఖలీఫా హజరత్ ఆలీగా దర్శనమిచ్చారు. ఇటువంటి లీలలు సాయిబాబా తమ పూర్వజన్మలలోనే పరిపూర్ణుడైన దివ్యపురుషుడని నిరూపిస్తాయి. ఆయన ఈ జన్మలో గోపాల్రావ్ దేశముఖ్ ఉరఫ్ వెంకుసా కృప వలన పూర్ణుడైనట్లు తెలిపే కథ వాస్తవం కాజాలదు. చిత్రమేమంటే ముకుంద్ బ్రహ్మచారి గూర్చి సాయి చెప్పిన కథకు చారిత్రకమైన ఆధారమున్నది. నాటి మొఘలు చరిత్రకారుడు బిల్లి గ్రామీ ఆ విషయం ఇలా వ్రాశాడు: ముకుందనే బ్రహ్మచారి మరు జన్మలో ముస్లిము రాజ్యాన్ని మన దేశంలో అంతమొందించాలన్న సంకల్పంతో ఘోర తపస్సు చేశారట. అతడే మరు జన్మలో అక్బరు చక్రవర్తిగా జన్మించి తన పూర్వ సంస్కారాన్ననుసరించి కొందరు హిందూ స్త్రీలను వివాహమాడి తిలకధారణ మొదలైన కొన్ని హిందూ ఆచార సంప్రదాయాలను ఆదరించాడని నాటి ప్రజలనుకునేవారట. కనుకనే శ్రీసాయి మహాసమాధి తర్వాత గూడ ప్రకటమైన మహనీయుల రూపాలలో గూడ విజయం చేయనున్న దత్తాత్రేయ తత్వమే. బాబా మహాసమాధి చెందినప్పుడు హార్దా నివాసి అయిన సదాశివ్ ఎంతగానో కుమిలిపోయాడు. ఒక రాత్రి బాబా అతనికి స్వప్న దర్శనమిచ్చి, ఇప్పుడు సాయి ఖేడాలో ఉన్నాను, వచ్చి దర్శించుకో, శోకించకు అన్నారు. ఆ కాలంలో ఆ ఊరిలో శ్రీ ధునివాలా దాదా అనే మహాత్ములున్నారు. వారి దర్శనానికి వెళ్లాడు సదాశివ్. కాని వారి స్థానంలో కొద్ది నిమిషాలు సాయిబాబా దర్శనమిచ్చారు. వారిద్దరూ వేరుగాదు. విదేశం నుండి రమణ భక్తుడైన డోంగ్రే కుటుంబం మద్రాసు రాగానే కొందరు సాయిభక్తులు వారిని విరాళం కోరారు. మేము రమణ భక్తులము అన్నారు శ్రీమతి డోంగ్రే. శిరిడీ వెళితే రమణ మహర్షి, సాయిబాబా వేరుకాదని మీకే తెలుస్తుంది అన్నారు ఆ సాయిభక్తులు. కొంతకాలానికి బొంబాయి నుండి శ్రీమతి డోంగ్రే, ఆమె స్నేహితురాలు శ్రీమతి భాట్కల్ శిరిడీ వెళ్లారు. అక్కడ గురుస్థానంలోని సాయిపటంలో వారిద్దరికీ రమణ మహర్షి దర్శనమైంది. వారెంతో తృప్తిపడి అక్కడే సాయిబాబా జీవిత చరిత్ర ఒకవారం పారాయణ చేశారు. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.